नमस्ते आचार्य। नमस्ते महोदय। मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠం ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న చెప్పిన రూపాలు చాలా మంది రాశారు. కొన్ని నేను గ్రూపులు కూడా పెట్టాను. చక్కగా రాస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇచ్చిన తప్పులు ఉంటే ఇబ్బంది లేదు, అలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. చాలా సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ సూత్రము చూద్దామండి. మనము నిన్న ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రంలో యచ్ స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకున్నా ఇక్కులు మాత్రమే హ్రస్వంగా వస్తాయి అని చెప్పుకున్నాము. దానికి సంబంధించిన రూపాలు కూడా అతిరికులం, అతినికులం, ఉపగు ఈ ఉదాహరణలో వీటి యొక్క ఈ సూత్రం యొక్క వినియోగం ఎలా, ఎక్కడ, ఏ సందర్భంలో వినియోగించబడుతున్నది కూడా రూపసిద్ధిలో చూశాము. ఇప్పుడు ఈరోజు మనము ఇదే పరిభాష ప్రకారంలోనే ఇంకో సూత్రం, పరిభాష సూత్రము షష్ఠి స్థానే యోగ, ఇది చెప్పుకోబోయే సూత్రము. రాసుకోండి. షష్ఠి స్థానే యోగ. నేను తరచుగా చెప్తూ ఉంటాను, షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని చేసుకుంటాము. సప్తమి ఉంటే ముందుకు పని అవుతుంది, పంచమి ఉంటే దాని పక్కలో పని అవుతుందని చెప్పి, అందులో షష్ఠి విభక్తి ఉన్నప్పుడు దాని స్థానంలో పని చేసి, కానీ ఎవరు చెప్పారంటే ఈ సూత్రం చెప్పింది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా నేను చెప్పేవాడిని. షష్ఠి అనేది స్థానే యోగ, స్థానే యోగ షష్ఠి భవతి. స్థానే దాని స్థానంలో ఎప్పుడైతే పని చేసుకున్నా షష్ఠి విభక్తి స్థానంలో పని చేసుకోవాలని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా మనం చెప్పేవాళ్ళము. ఈ సూత్రం మనకు ఇప్పుడు కూడా మనకు అదే విషయం చెప్తున్నా ఉంటా. రాసుకోండి. మొట్టమొదటి షష్ఠి పద విభాగం, పదచ్ఛేదం విభక్తి. షష్ఠి ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ పదచ్ఛేదం పద విభాగం అంటే సూత్రంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడదీస్తామండి. ముందు విడదీసుకొని విభక్తి ఏంటి, ఏ వచనంలో ఉంది దాన్ని గుర్తిస్తామండి. అట్లాగే ఇక్కడ షష్ఠి దీర్ఘీకారం అంటే ప్రథమ విభక్తి ఏకవచనం. స్థానే యోగా, ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఓకే అండి. సమాస రాసుకోండి. స్థానే యోగ అనే పదంలో సమాసం ఏముంది అది మనకు ఇక్కడ సమాసంలో స్పష్టమవుతుంది. రాసుకోండి. స్థానే యోగో అస్యాహ, స్క్రీన్ మీద చూడండి కనిపిస్తుంది. స్థానే యోగో, స్థానే యోగో స్థానే యోగో స్యాహ సేయం స్థానే యోగా, ఇది కలిపి చెప్పాడు. నేను విడదీసి చెప్తాను, సంధి చేసి చెప్పాడు. సంధి విడదీసి చెప్పిన ఎలా ఉంటుంది చూసుకోండి. స్థానే యోగ అస్యాహ, అస్యాహ స ఇయం స్థానే యోగ, సా ఇయం సేయం అండి. సా ఇయం సేయం అయిపోయింది. సా ఇయం సేయం.
స్థానే యోగో అస్యాహ సా ఇయం స్థానే యోగ అంటే స్థానంలో యోగం. అస్యాహ దీని స్థానంలో, అస్యాహ యోగ స్థానే భవతి అని అలాంటి అర్థంలో. దాన్ని స్థానే యోగ అంటే స్థానంలో చేయడం అనమాట. స్థానే యోగ. ఇదే సమాసము బహువ్రీహి సమాసం. రాసుకోండి. బహువ్రీహి సమాసం. స్థానే యోగో అస్యాహ సా ఇయం స్థానే యోగ. ఇక్కడ యోగ అస్యాహలో అతో దప్లుతే ప్రకారంగా రుకారానికి ఉకారము, తర్వాత ఆద్గుణ ఏంగ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం అయిపోయింది. తర్వాత సా ఇయంలో ఆద్గుణ ప్రకారంగా శేయం అయిపోయింది. ఓకే, ఇది బహువ్రీహి సమాస. ఓకే అండి. నెక్స్ట్, అత్ర నిపాతనా సప్తమ్యా అలుక్ భవతి. అత్ర ఇక్కడ రాసుకునే అత్ర నిపాతన సప్తమ్యా అలుక్ భవతి. దీని తాత్పర్యం ఏంటంటే అత్ర నిపాతనాత్ సప్తమ్యా అంటే సప్తమి భక్తి యొక్క అలుకు భవతి, లుక్కు ప్రాప్తం కాలేదు. ఇక్కడ సూత్రంలో స్థానియ విగ్రహవాక్యం పెట్టుకుని స్థానియం చెప్పాము, సమాసం చెప్పాము. స్థానియ సప్తమి భక్తి ఏకవచనం అండి. ఇక్కడ మామూలుగా అయితే ఇట్లా సమాసం చేసినప్పుడు బహుళ సమాసం చేసాం కదా, మధ్యలో ఉండే విభక్తులు వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ స్థానిలో ఏక కూడా వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఇక్కడ వెళ్ళిపోలేదు. ఎందుకు వెళ్ళిపోలేదు అంటే అత్ర నిపాతన సప్తమ్యా అలుక్ భవతి, నిపాతనం చేత అది ఇష్టం లేదు, అందుకే నిపాతనాత్ అలుక్ భవతి, ఇక్కడ లుక్కు కాదు అని చెప్పి నిషేధించాలి. నిపాతనం చేత ఇక్కడ లుక్కు కాలేదు, నిపాతనం చేత ఇక్కడ లుక్కు కాలేదు. నిపాతనం చేత ఇక్కడ లుక్కు కాలేదు అనమాట. ఓకేనా. అత్ర నిపాతనాత్ సప్తమ్యా అలుక్ భవతి. ఈ వాక్యం యొక్క తాత్పర్యం ఏంటి? సమాసంలో స్థానిలో శబ్దం, స్థానియ శబ్దం ఏ స్థానియ సప్తమి భక్తి ఏకొస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే లుక్ కావాలి. మన సమాసం చేసినప్పుడల్లా మేము చూసే ఉంటాం. ఉపగులో ఉపగుంగస్ గోగ ఉపగుంగస్ అపత్యం సు అలా పెట్టుకుంటాం కదా. ఇక్కడ మనం సమాసం చేసిన తర్వాత ధాతు ప్రాతిపదికతో సుప్లుకు చేస్తాం. అలాగే ఇక్కడ కూడా స్థానియ శబ్దంలో కూడా లోపం వెళ్ళిపోవాలి పద్ధతి ప్రకారం, కానీ ఇక్కడ వెళ్ళిపోలేదు. అంటే అలాగే ఉంది. అందుకే ఎందుకు అలాగ ఉన్నది ఈ వాక్యం ప్రకారం నిపాతన సప్తమ్యా అలుకు భవతి. ఇది నిపాతనం, అది కొన్ని ప్రక్రియ మహర్షి యొక్క ప్రణాళిక. ఇక్కడ కొన్ని చోట్ల మనకు లుక్కు చేయడం, లోపం చేయడం ఇష్టం లేనప్పుడు ఈ రకంగా నిపాతనం చేత అది లుక్కు చేయబడలేదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పామన్నమాట. దీని ద్వారా మనం చేయలేదు. అత్ర నిపాతన సప్తమ్యా అలుక్ భవతి, ఇది గుర్తు పెట్టుకోండి. అస్తు. ఈ సూత్రం యొక్క అర్థం రాసుకోండి. అస్మిన్ శాస్త్రే నిపాతన అంటే ఎక్కడ మనకు రూపసిద్ధిలో ఏ రకంగా రూపం కావాలో ఆ రకంగా మార్చుకోవడానికి నిపాతనం అంటామండి. మన ఇష్టసిద్ధి ప్రకారంగా, మన ఇష్ట లక్ష్యానుగుణంగా మన రూపసిద్ధిని మార్చుకోవడానికి నిపాతనం అని చెప్పి కొన్ని చోట్ల లోపం చేస్తాము, కొన్ని చోట్ల లోపం చేయకుండా ఉంటాము, కొన్ని చోట్ల ఇది కాకుండా ఇంకో రకంగా కూడా మార్చేస్తాం. అంటే ఎక్కడ ఏ రకంగా అయితే రూపసిద్ధి కావాలో మన లక్ష్యాన్ని బట్టి అక్కడ నిపాతనం అని చెప్పేసి అక్కడ ఆ పని చేసుకుంటాం. నిపాతనం ద్వారా మనకు ఒకేలా ఏకాదం లేదా ఏకాదం తెచ్చిపెట్టుకోవచ్చు. అంటే ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు. నిపాతనం ద్వారా ఏదైనా కావాలని తెచ్చుకోవడము, ఏదైనా తీసివేయడం, ఏదైనా ఆదేశించాలి, ఇంకా లోపించాలి, నీకు ఏది కావాలంటే ఆ రకంగా చేసుకోవడాన్ని నిపాతనంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తర్వాత దీనికి సంబంధించిన ప్రకారం వచ్చినప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. నిపాతనం అంటే కేవలం ఇక్కడ మనకు ఇష్టసిద్ధికి తయారు చేయడం కోసం, మన లక్ష్యాన్ని తయారు చేయడం కోసం ఎక్కడ ఏ రకంగా అయితే రూపం కావాలో ఆ రకంగా మార్చుకోవడాన్ని నిపాతనంగా భావించండి. వివక్ష మనకి ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా తెచ్చుకోవడానికి నిపాతనం అని చెప్పి తెచ్చుకుంటాం. తీసేస్తాం, తెచ్చుకుంటాం, ఏ రకంగా మారినో ఆ రకంగా మార్చుకుంటాం. అస్తు. రాసుకోండి. అస్మిన్ శాస్త్రే అర్థ, దీని యొక్క అర్థం. అస్మిన్ శాస్త్రే అనియత యోగ అస్మిన్ శాస్త్రే అనియత యోగ అస్మిన్ శాస్త్రే అనియత యోగ
అనియత యోగ అంటే దాన్ని ఈక్వల్ టు బ్రాకెట్ కూడా చెప్పాడు. అనియత సంబంధం, నియత సంబంధం నియతంగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ సంబంధం ఇక్కడ ఒక రకంగా ఉంది, కాసేపటి తర్వాత ఇంకో రకంగా సంబంధంగా మారిపోతుందంట. అంటే శబ్దాన్ని బట్టి రూపాన్ని బట్టి ఒక్కోసారి సంబంధం ఒక రకంగా మారిపోతుంది అనమాట. అందుకే అస్మిన్ శాస్త్రం అంటే ఈ శాస్త్రంలో, ఈ శాస్త్రం అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో తాత్పర్యం. అస్మిన్ శాస్త్రం అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో అనియత యోగ, అనియత యోగ అంటే అనియత సంబంధ, ఆ నియత సంబంధ, అనియత సంబంధ, ఆ నియత సంబంధ బ్రాకెట్ పెట్టుకున్నది అనియత. అనియత యోగ అన్న దాన్ని విడిచి చెప్పాడు. అనియత సంబంధ అంటే నియతమైన సంబంధం, దాన్ని అనియత అంట. నియతంగా నిశ్చయంగా ఉండదు, సంబంధం మారుతూ ఉంటుంది, అందుకే అనియత సంబంధ అని చెప్పాడు అంట. షష్ఠి అంటే నియతంగా లేనటువంటి షష్ఠి స్థానే యోగ మంతవ్య, స్థానే యోగ మంతవ్య. అస్మిన్ శాస్త్రే అనియత యోగ అంటే అనియత సంబంధ షష్ఠి స్థానే యోగ మంతవ్య, స్థానంలోనే మంతవ్య, అలా మనము అనుకోవాలి, అలా భావించాలి. షష్ఠి భక్తులు ఏమొచ్చినా దాన్ని స్థానంలో పని చేసుకుంటాము, నియతంగా లేదన్నమాట. ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, అప్పుడు దాంట్లో ఇది తెచ్చుకో అని చెప్పేసినామంట. అనియత యోగంలో షష్ఠి స్థానే యోగ, దాని స్థానంలో పని అవుతుందని చెప్పినామంట. షష్ఠి స్థానే, షష్ఠి స్థానే యోగ, స్థానే యోగ మంతవ్య, అలాగా అంటే అట్లా మనం అర్థం చేసుకోవాలి. మంతవ్య అంటే అట్లా అర్థం చేసుకోవాలి అర్థం. అంటే ఈ శాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో అనియత యోగ అంటే ఏ షష్ఠి విభక్తికి అయితే సంబంధం ఎక్కడ కూడా సంబంధం ఉండదు, షష్ఠి విభక్తికి సంబంధం ఎక్కడ కూడా ఉండదు, అటువంటిప్పుడు అటువంటి షష్ఠి విభక్తికి స్థానే, అటువంటి షష్ఠి విభక్తి ఏదైతే ఉందో దాని స్థానంలో పని అవుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి. స్థానే యోగ, స్థానంలో పని అవుతుందని అర్థం చేసుకోవాలంట. అంటే ఇక్కడ షష్ఠికి అనేక అర్థాలు ఉన్నాయండి. షష్ఠి విభక్తికి అనేక అర్థాలు వస్తాయి. ఏంటి? ఒకటి సమీపం అంటే దగ్గర అనే అర్థం వస్తుంది. వికారం వికృతి, వికృతి అర్థంలో వస్తుంది. అవయవం, అవయవం అంటే ఒక భాగం, అవయవం అవయవార్థంలో కూడా వస్తుంది షష్ఠి విభక్తి. తర్వాత స్వస్వామి సంబంధం, ఇప్పుడు సంబంధం మనకు ఒకటి తెలుసు. ఇప్పుడు షష్ఠి సంబంధం అంటే కాకేకి సంబంధంలో రామస్య పుత్ర, దశరథస్య పుత్ర, దశరథునికి రామునికి సంబంధం. రామస్య పుత్ర రాముడి పుత్రులు ఎవరైతే ఉన్నదో వాళ్ళతో సంబంధం, అంటే పితాపుత్రుల యొక్క సంబంధం, పితాపుత్రుల యొక్క సంబంధం, స్వామి సంబంధం లేదా స్వామి సేవకుని యొక్క సంబంధం. అలాగా ఇది ఒక సంబంధం తెలుసు. ఇదే కాకుండా ఈ షష్ఠికి ఇంకో సందర్భాన్ని బట్టి దగ్గర, సమీపం దగ్గర అర్థంలో, వికారం వికృతి అర్థంలో, అవయవం అవయవార్థంలో, ఇంకోటి స్వామి సంబంధం ఇప్పుడు చెప్పాను, ఈ అర్థంలో కూడా ఉంటుందన్నమాట. సందర్భాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కొక్క అర్థంగా తీసుకోవాలి. అందుకే నియతంగా లేదు, ఎప్పుడు సమీపార్థంలో వస్తుందో, వికారార్థంలో వస్తుందో, అవయవార్థంలో వస్తుందో, లేదా స్వామి సంబంధాన్ని, పితాపుత్రుల సంబంధం కావచ్చు, స్వామి సేవకుని యొక్క సంబంధం కావచ్చు, అలాగా ఏ సంబంధంలో వస్తుంది నియతం లేదన్నమాట. అదే సందర్భాన్ని బట్టి వస్తుందన్నమాట. అటువంటి స్థానే యోగ మంత్రం, అటువంటి స్థానంలో పనిచేసుకోవాలని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇందులో ఎన్నైతే అర్థాలు ఉన్నాయో, సంభావన ఉంటుందో, ఈ శబ్దాలు ఏవైతే చెప్పాం కదా, ఎన్నైతే అర్థాలు చెప్పామో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా నియమం చెప్పామట. ఓకే, ఇలాగ నియతంగా లేనటువంటి షష్ఠి భక్తి ఏదైతే ఉందో ఏ దాంట్లో అని చెప్పి అటువంటి సందర్భంలో షష్ఠి భక్తి స్థానంలో పనిచేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం మనకు సంకేతిస్తుంది. అది ఎలాగనేది మన ఉదాహరణ చూస్తే స్పష్టమవుతుంది. ఉదాహరణ రాసుకోండి. ఇక్కడ కేవలము ఈ శాస్త్రంలో షష్ఠి భక్తి ఎక్కడ వచ్చినా దాని స్థానంలో పనిచేసుకోవాలి ఇది సూత్రం చెప్తుంది. షష్ఠి స్థానే యోగం అంత, దాని స్థానంలో యోగం అవుతుందంటే దాన్ని అక్కడే వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అస్తు. ఉదాహరణ ఏంటి? భవిత భవితుం భవితవ్యం.
ఇది ఒకటి. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకుంటారు, షష్ఠికి అనేక అర్థాలు ఉంటాయి, షష్ఠి విభక్తికి అనేక అర్థాలు ఉంటాయి. ఏంటివి అదొకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు సందర్భం వచ్చినప్పుడు స్పష్టం అవుతుంది. షష్ఠికి అనేక అర్థాలు ఏంటివి, సమీపం ఒకటి, సమీపార్థంలో అంటే సమీపం దగ్గర, వికారార్థంలో, అవయవార్థంలో, నాలుగోది స్వామి అది అర్థంలో. ఇంకోటి కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా ఏవైతే ఉపయోగపడుతున్నాయో అవి చెప్పుకున్నాం మనం. ఓకే, సందర్భాన్ని బట్టి చెప్తాను. అట్లా షష్ఠికి అనేక అర్థాలు ఉంటాయి. అట్లా అనేక అర్థాలు నియతంగా లేనప్పుడు అటువంటి సందర్భంలో ఈ స్థానంలో పనిచేసుకో అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అస్తు. ఉదాహరణ ఏంటి, భవిత, భవితుం, భవితవ్యం. ఇదంతా ఒక ప్రక్రియ. భవిత ఒక రూపం, భవితుం, భవితవ్యం, ఈ 3 ఉదాహరణలు. అంటే ఇవన్నీ భూధాతుకు సంబంధించినవి 3 ఉదాహరణలు. తర్వాత వక్త, వక్తుం, వక్తవ్యం. వక్త, వక్తుం, వక్తవ్యం, ఇది వచ్ ధాతుకు సంబంధించి 3 ఉదాహరణలు. నెక్స్ట్ దద్యత్ర, మధ్వత్ర. కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చూసి రాసుకుని. దద్యత్ర, మధ్వత్ర, మధ్వత్ర, దద్యత్ర, మధ్వత్ర. నెక్స్ట్ ఉదాహరణ పిత్రర్థం, పిత్రర్థం, కమ లాకృతి, లాకృతి. ఈ ఉదాహరణ అండి. ఇక్కడ మనకు సంస్కృతం ఏ రకంగా అయితే ఉందో అలాగే రాసుకుంటూ ఉండండి. తెలుగులో ఎవరు రాసుకోవద్దు. తెలుగు రాసుకోవడం వల్ల మనకు అర్థం కాదు. సంస్కృతాన్ని సంస్కృతంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేయంగా అందరికీ వచ్చేస్తుంది, రానిదంటూ లేదు. ఎవరికి ఏమి రాకపోయినా బాధలేదు, మీరు చెప్పింది ఇక్కడ ఏదైతే చెప్తే అది రాసుకొని చాలు, ఈ జన్మ మనకు ధన్యం అవుతుంది. రాకుండే పోదు. ఎవరి సాన్నిధ్యంలో కూర్చుంటే వాళ్ళకి గుణకర్మ స్వభావాలు వస్తాయి. మహర్షి దగ్గర కూర్చుంటే గుణకర్మ స్వభావాలు మనకు రావా? ఖచ్చితంగా వస్తాయి. నిశ్చయంగా మీరు చెప్పింది మనం ప్రతి రాయిస్తున్నాం కాబట్టి రాసుకొని చాలు. ఓకే అండి, అస్తు. ఇవి ఉదాహరణలు. అవి పరిశిష్టంలో ఏ రకంగా ఇవ్వబడ్డాయి, ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేసాయి. అవి చూద్దాం ఒకటి. మొట్టమొదటి రూపం ఏంటి, భవిత అంటే అయ్యేది. భవిత అంటే భవిష్యత్తులో అయ్యేది, కాబోయేది. కాబోయేదాన్ని భవిత అంటాం. కాబోయేదాన్ని భవిత అంటాం. జరగబోయేదాన్ని భవిత అంటాం. ఏంటి, జరగబోయే విషయం, జరగబోయేదాన్ని భవిత అంటాం. ఓకేనా? అస్తు. అది ఎలాగ రూపం సిద్ధిస్తుంది చూడండి. భవిత రూపం తయారు చేయాలంటే ఏ ధాతు తీసుకోవాలి? భవిత రూపం తయారు చేయాలంటే ఏ ధాతు తీసుకోవాలంటే అస్ ధాతు అండి. ఏ ధాతు? అస్ ధాతు చేత భవిత రూపం తయారవుతుంది. నేను పొరపాటున భవిత రూపము భూధాతు అని చెప్పాను. భూధాతు అస్ ధాతు చేత భవిత రూపం తయారవుతుందండి. అస్ ధాతు చేత భవిత రూపం తయారవుతుంది. ఓకేనా? భవిత మన లక్ష్యము, మన భవిత రూపం తయారు చేయాలి. భవితాకి అర్థం జరగబోయేది. బ్రాకెట్ రాసుకోండి, భవిత జరగబోయేది. అస్తు. మూల ధాతు అంటే అస్ ధాతు. దానికి ఎదురుగా బాణం గురించి రాసుకోండి. భూవాదయో ధాతవః. తెలుసు కదా? అనేన సూచన అస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అస్ ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి. నీట్గా రాసుకోండి. కొత్త వాళ్ళు ఇంతవరకు ఏం రాయక ఇప్పటి నుంచి రాసుకున్నా చాలండి. ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మనం చెప్పేది నీట్గా ఉండాలి. మన పని కుశలత, కార్యకుశలత ఎంత నీట్గా ఉంటే అంత త్వరగా మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవుతుందా కాదని దాన్ని పక్కన పెట్టి ఏం చెప్తున్నావు ఆ చేసే కర్మని నీట్గా చేయాలి. ఇప్పుడు ఒక కర్మ రాసేటువంటి ఒక కర్మ చేస్తున్నాం, ఆ కర్మ నీట్గా ఉందా లేదా? అలా శ్రద్ధాపూర్వకంగా చేసినప్పుడు అది కర్మ నీట్గా వస్తుంది. రుచిపూర్వకంగా చేసినప్పుడు నీట్గా వస్తుంది. నేను నీట్గా రాయాలి. అది ఉపయోగపడుతుందా ఉపయోగం కాదు. నేను ఏ పని చేసినా అది కుశలతాపూర్వకంగా ఉండాలి. కాబట్టి అట్లా నీట్గా రాసుకోండి. చూడటానికి అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఎంత అందంగా వ్యవస్థితంగా ఉంటుందో అంత త్వరగా మనకు అది జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞానోదయాన్ని ఇస్తుంది. అస్తు. అస్ధాతు దానికి ఎదురుగా భూవాదయో ధాతవః అనే సూత్రంతో ఏం చేశాము? అనేన సూత్రేణ అస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అస్ ఇత్యస్య, అస్ ఇస్ ఇత్యస్య అని దానికి ధాతు అని పేరు పెట్టింది సూత్రం వచ్చేసి. ధాతు సంజ్ఞా భవతి. సరే, ధాతు పైన సూచన అది చెప్పాలండి. షష్ఠి స్థానం ఇక్కడండి పైన ఉంది కదా, పరిశిష్టం పైన. అది సూత్ర ప్రయోజనం అంటే ఏంటి మనం చెప్పుకుంటాం కదా, అక్కడే చెప్పేస్తున్నాం, అవసరం లేదు. అదే తాత్పర్యం కింద చూపిస్తున్నాం అక్కడ.
ఓకేనా, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అస్తు. తో భూవాదయు దాసిని పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఆర్ధధాతుకే. ఏంటండి? ఆర్ధధాతుకే ఏంటిది? భవిత అంటే దాని మీనింగ్ ఏం చెప్పాను నేను? భవిత అంటే ఏం చెప్పాను మీనింగ్? జరగబోయేది. ఇంకా జరగలేదు, తెలుగు భవిష్యత్తులో ఉందన్నమాట జరగబోయేది. అంటే ఇప్పుడు మనకు ఆర్ధాతుక ప్రత్యయం రాలేదు, వస్తాది. అందుకే ఈ సూత్రం వచ్చింది. రాయండి ఆర్ధధాతుకే. సూత్రం రాయండి. దాసిని పేరు పెట్టిన తర్వాత దాని కింద రాయండి ఆర్ధధాతుకే. 2, 4, 35 సూత్రం ఓపెన్ చేసి, పుస్తకాలు ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఈ అలవాటు కావాలి మనకు, పుస్తకం ఓపెన్ చేసి అలవాటు కావాలి. 2, 4, 35 2వ అధ్యాయం 4వ పాదము 35 సూత్రం. 2, 4, 35 ఓపెన్ చేయండి. ఆర్ధధాతుకే ఏంటిది? అనే ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇతోగ్రే అంటే ఇక్కడి నుంచి వక్ష్యమాణాని కార్యాణి, ఇది అధికార సూత్రం. ఇతోగ్రే వక్ష్యమాణాని కార్యాణి ఆర్ధధాతుక విషయే భవంతి. ఇతోగ్రే, ఇతో అగ్రే, ఇతో అగ్రే, దాంట్లో అవగ్రచన పెట్టుకుంటే ఇతోగ్రే అయిపోతుంది. ఇతోగ్రే వక్ష్యమాణాని కార్యాణి. ఇది పృష్ఠ సంఖ్య 220, అవసరం లేదు, ఇది సింపుల్ గా ఉంది. ఇతోగ్రే వక్ష్యమాణాని కార్యాణి, ఇతోగ్రే వక్ష్యమాణాని కార్యాణి ఆర్ధధాతుక విషయే భవంతి. ఆర్ధధాతుక విషయే భవంతి ఇది వేదితవ్యం. ఇది వేదితవ్యం. ఆర్ధధాతుక విషయే భవంతి ఇది వేదితవ్యం. ఆర్ధధాతుక విషయే భవంతి ఇది వేదితవ్యం. వేదితవ్యం అంటే తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ సూత్రం నుంచి మొదలుకొని, ఇంతకంటే ముందు దీనికంటే ఈ 35 సూత్రం నుంచి మొదలుకొని దాని తర్వాత వచ్చే సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆర్ధధాతుక విషయం. అంటే ఆర్ధధాతుక ప్రత్యయం రాబోతుంది అనే అర్థంలో వస్తేస్తాం. ఓకేనా? ఇక్కడి నుంచి ఆర్ధధాతుకాన్ని చెప్పడం కోసం వస్తాయి. ఆర్ధధాతుకాన్ని పేరు పెట్టేటువంటి ప్రత్యయాలు వస్తాయి. అర్థమైందా? అంటే ఆ ప్రత్యయం, వచ్చే ప్రత్యయం ఏదైతే ఉందో అది ఆర్ధధాతుక ప్రత్యయం ఉంటుంది అన్నమాట. ఏంటి? ఈ అధికారంలో ఈ సూత్రం నుంచి మొదలుకొని వచ్చే పక్కన ఉండే 35 నుంచి మొదలుకొని తర్వాత ఉండే సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రత్యయం తీసుకొస్తామో అది ఆర్ధధాతుక ప్రత్యయమై ఉంటుంది. ఖచ్చితంగా ఏ ప్రత్యయం ఉంటుంది? అది ఆర్ధధాతుక ప్రత్యయమై ఉంటుంది. అందుకే ఆర్ధధాతుక ప్రత్యయం రాబోతుంది అని చెప్పడం కోసం ఈ అధికారులు తెచ్చుకుంటామంట. రాలేదు, వస్తుందని చెప్పడం కోసం ముందు సంకేతిస్తున్నాం ఈ సూత్రం వచ్చేసి. ఇక్కడి నుంచి ఆర్ధధాతుక ప్రత్యయం రాబోతుందని చెప్పి ముందే పని చేసుకుంటాం. విఐపి వస్తుందని చెప్పి ముందు రాకుండా అన్ని పని సిద్ధం చేసి పెడతామా? అలాగే విఐపి రాలేదు, ఇంకా విఐపి రాకముందుకే అన్ని పనులు సిద్ధం చేసి పెట్టుకుంటాం. రాగానే అన్ని అటెన్షన్ లో ఉంటారు అన్నమాట అందరూ కూడా. అలాగే ఇక్కడ ఆర్ధధాతుక ప్రత్యయం రాలేదు, ఆర్ధధాతుక ప్రత్యయం రాకముందే అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం అన్నమాట. వస్తుంది ఖచ్చితంగా, నమ్మకంతో విశ్వాసం ఖచ్చితంగా వస్తుంది. వస్తుందనే భావనతోటే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. అలాగే ఇక్కడ కూడా ఆర్ధధాతుక ప్రత్యయం ఇంకా రాలేదు, ఆర్ధధాతుక ప్రత్యయము ఇంకా తెచ్చుకోలేదు, కానీ తెచ్చుకుంటాం. తర్వాత కొంచెం రూప ప్రక్రియ చేసిన తర్వాత తెచ్చుకుంటాను ముందుగానే భావించి తెచ్చుకోక ముందే మనం పని చేసేసుకుంటాం అంట. ఓకేనా? చేసే లౌకిక ఉదాహరణలో వేపు వస్తానని తెలుసు, మనకు వస్తుందని చెప్పి దాన్ని ముందుగా ఏర్పాట్లు ఏ విధంగా చేసుకుంటామో అలాగే అధ్యాపకులు వస్తారని చెప్పి ఖచ్చితంగా అడుగుతారని చెప్పి దాన్ని ముందుగానే మనం సద్య ప్రిపేర్ అవుతాము. అలాగా మనం ముందుగానే సిద్ధంగా ఉంటాము. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మన పరిశిష్టంలోకి వచ్చేసేయండి. ధాతో సూత్రంతో పని లేదండి, ఇంకా ప్రత్యయం తెచ్చుకోలేండి మనం. ఇంకా ఆ ప్రత్యయం రావడానికి ప్రతి ఇక్కడే పైన పని చేసుకుంటాం. ఇంకా జరిగే పని దండిగా ఉంది ఇక్కడ. ఓకేనా? మన లక్ష్యం అంటే భవిత. ఇప్పుడు దాసిని పేరు పెట్టిన తర్వాత వెంటనే ఏ సూత్రం వచ్చింది అంటే ఆర్ధధాతుక అధికారాన్ని ప్రత్యయం తెచ్చుకో,
తెచ్చుకొని చెప్పింది అన్నమాట. తో ఏమొచ్చింది? అస్తేర్ భూహు. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ రాయండి దాని కింద అస్తేర్ భూహు. ఇదెంత? 2 4 52. 2 4 52. చూడు, ఇది ఈ అధిక 35 సూత్రం కదా. 2 4 ఇది ఎక్కడ ఉంది మనకు? ఆర్ధధాతుకే సూత్రం యొక్క అధికారం 35 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత? 2 4 52 సూత్రం. అంటే ఆర్ధధాతుక అధికారంలో ఉందా? ఆర్ధధాతుక అధికారంలోనే ఉందన్నమాట. ఓకే, 2 4 52 సూత్రం. ఇదేమంటూ రాసుకోండి. అస్తేర్ భుహు. అస్తేర్ భుహు రాసుకోండి. అనేన సూత్రేణ అస్ధాతో అస్ధాతు కదా, అస్ధాతో స్థానే భూ ఇతి అయం ఆదేశో భవతి. కానీ ఎప్పుడు ఆర్ధధాతుకే విషయం, నువ్వు ఆర్ధధాతుకు ప్రతి తెచ్చుకుంటా అంటే మాత్రమే నువ్వు ఆ స్థానంలో భూ వస్తుంది. ఆర్ధధాతుకే విషయే. అస్ధాతో స్థానే, అస్ధాతు స్థానంలో, ఇక్కడ మనకు అస్ధాతు ఉంది కదా, దాని స్థానంలో ఏమొస్తుందంట? భూ ఇతి అయం ఆదేశో భవతి. భూ అనేది ఆదేశంగా వస్తుంది. భూ ఇతి అయం ఆదేశో భవతి. ఆదేశో భవతి ఎప్పుడు వస్తుంది? దాని పక్కన కండిషన్ పెట్టు. పక్కన ఆర్ధధాతుకే విషయే. ఆర్ధధాతుకే విషయం అంటే ఆర్ధధాతుక ప్రత్యయం తెచ్చుకుంటా అని ముందే తెచ్చుకుంటా అని చెప్పి తెచ్చుకుంటే గిన అప్పుడు వస్తుందన్నమాట. ఆర్ధధాతుక విషయం ఉంటేనే ఖచ్చితంగా ఆ పని చేసుకోబోతున్నావు, ఆర్ధధాతుక ప్రత్యయం తెచ్చుకోబోతున్నావు, అలాంటి సందర్భం ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు అస్ధాతు స్థానంలో భూ ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఆర్ధధాతుక ప్రత్యయం తెచ్చుకోలేము అనుకోండి, ఈ ప్రత్యయం రాదు. తెచ్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకుంటాం, ఆర్ధధాతుక ప్రత్యయం వస్తుంది, అది మనకు తెలుసు. అందుకే అది వస్తుందని చెప్పి ముందే భావించి ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? తెచ్చుకోలేదు, ఇంకా తెచ్చుకుంటాం ముందే, భవిష్యత్తులో ముందుగానే ఊహించుకొని ఆ పని ముందే చేసేసుకున్నాం. ఏ పని చేసుకున్నాం? అసధాతు స్థానంలో భూ ఆదేశం చేసుకున్నాం. ఓకేనా? అసధాతు స్థానం ఏం చేసింది? అసధాతో స్థానే కిం ఆదేశ? భూ ఇతి అయం ఆదేశ భవతి. ఆదేశం వస్తుంది ఎప్పుడు? ఆర్ధధాతుక ప్రత్యయం వస్తుంది. విషయ సప్త్యం అంటాం. అంటే విషయం రాలేదే. ఈ విషయంలో ఇప్పుడు నాకు మోక్ష విషయంలో ఇష్టం ఉందండి, నాకు అది చెప్తాం కదా, నాకు ఈ విషయంలో చాలా ఇష్టం అండి, ఈ విషయంలో ఒక్కొక్కరికి ఒక విషయం మీద ఇష్టం ఉంటుందట. ఈ విషయంలో చాలా ఇష్టం, ఆ విషయం మన దగ్గర లేదు, కానీ ఆ విషయం పట్ల శ్రద్ధ, ఆ విషయం పట్ల ఆకర్షణ, ఆ విషయం పట్ల కోరిక, నాకు ఈ విషయం పట్ల ఇది ఉందని చెప్పి, అంటే విషయం అంటే అది పొందాలని కోరిక ఉంది, అంటే లేదు మన దగ్గర, భవిష్యత్తులో పొందాలని కోరిక, అలాగే భవిష్యత్తులో వస్తుందని నమ్మకం. అట్లా కూడా ఆర్ధాతిక విషయంలో ప్రత్యయం తెచ్చుకుంటా అనే భావనతోటి ముందే అసధాతు స్థానంలో భూ ఇతి అయం ఆదేశో భవతి అని చెప్పి మహర్షి పాణిని మనకి ఇక్కడ చెప్పారు. రాసుకునేదా? తో ఆ పని చెప్పినాం కదా, తో ఆ పని ప్రకారం ఏం తెచ్చుకోవాలి? అసస్థానం ఏమొస్తుంది? భూ ఇతి అయం ఆదేశో భవతి. రాయండి. వచ్చేసిందిగా సూత్ర ప్రకారంగా. మనము సూత్ర స్పష్టంగా చెప్పిన భూస్థానే అస్తేర్ భూ, సూత్రంలో స్పష్టం అసస్థానే భూ ఆదేశ భవతి. అస్తేర్ భూ, అస్థానంలో భూ ఆదేశం వస్తుంది. తో రాయండి. తో అస్థానంలో భూ తీసుకొచ్చి పెట్టండి. అస్ స్థానంలో భూ తీసుకొస్తే భూ అయిపోయింది. ఏమైపోయిందండి? భూ అయిపోయింది. ఓకేనా? కానీ ఒక్క నిమిషం భూ చేయొద్దు ఇంకా. ఈ సూత్రం వచ్చి అస్తేర్ భూలో ఏంటండి? అస్తేర్ భూలో ఇప్పుడు అసస్థానే భూ ఇతి స్థానే శబ్దం ఎక్కడ సూత్రంలో? అస్తేర్ భూ ఈ సూత్రంలో అసస్థానంలో భూ ఆదేశం తెచ్చుకొని చెప్పింది ఈ సూత్రం అంటున్నాం. కానీ అస్ ధాతో భూ ఇతి అయం ఆదేశో భవతి బాగానే ఉంది, అది చెప్పుకో. కానీ అసస్థానంలో భూ ఇతి ఆదేశం అవుతుంది, ఎలా చెప్తున్నావు? అది స్థాన శబ్దంలో స్థానంలోనే అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? ఏ సూత్రం? సూత్రం అర్థం స్పష్టంగా లేదు కదా, ఎవరు చెప్పారు? అప్పుడు దాని నిర్ణయం కోసం మన ప్రకృతి సూత్రం రాసుకోండి.
ఈ సూత్రం అయిపోయిన తర్వాత షష్ఠి స్థానే యోగా, షష్ఠి స్థానే యోగా. ఓకేనా? తో ఈ సూత్రం వచ్చి అస్తే భూ అసస్థానంలో భూ ఆదేశం చేస్తా అంటే మరి అసస్థానంలోనే భూ ఆదేశం వస్తుంది. ఎవరు చెప్పారు నీకు ఆ స్థానంలో చేసుకో అని చెప్పి? ఏం చెప్పారంటే ఈ సూత్రం చెప్పింది. షష్ఠి, నువ్వు ఇక్కడ అస్థేహిలో షష్ఠి విభక్తి ఏకవచనం, సూత్రంలో పదవి విభాగం చేస్తే అస్థే షష్ఠి విభక్తి ఏకవచనం, అందుకే ఈ సూత్రం వచ్చి చెప్పింది షష్ఠి స్థానే యోగా. షష్ఠి విభక్తిలో ఏదైతే ఉందో అది స్థానే యోగా భవతి, దాని స్థానంలో పని అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పినాడు. షష్ఠి స్థానే యోగా, అసస్థానంలో ఆర్ధాతు ప్రత్యయం విషయం రాబోతుంది అనుకోండి, అటువంటి సందర్భంలో అయితే అసస్థానంలో భూ ఆదేశం ముందు తెచ్చేసుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా అసస్థానంలో భూ ఆదేశం వస్తుంది. ఈ సూత్రం లేకుంటే అసస్థానం చేసుకో మనం. సరే, అసస్థానంలో భూ ఆదేశం చేసుకొని చెప్పింది ఈ సూత్రం, పర్మిషన్ ఇచ్చేసింది. కానీ అసస్థానంలో కూడా అసస్థానంలో భూ ఆదేశం తెచ్చుకోని చెప్పి, కానీ ఆకి తెచ్చుకోవాలా సాకి తెచ్చుకో, ఎవరికి తెచ్చుకోవాలి? ఎక్కడొస్తుంది? అసకి ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమలో వస్తుందా, లేదా అంతిమ సకాల స్థానంలో వస్తుంది? ఎవరి స్థానంలో వస్తుంది? అసస్థానంలో భూ ఆదేశం వస్తుందన్నావు. ఏ స్థానంలో? అకాల స్థానంలో, సకాల స్థానంలో, ఏ స్థానంలో వస్తుంది? దానికి నిర్ణయం కోసం మళ్ళీ అనేకాల్షిత్ సర్వస్య రాసుకొని కింద, ఇంకా భూ ఆదేశం చేయొద్దు. అనేకాల్షిత్ సర్వస్య ఆదేశ కుట్ర భవతి స్థానే యోగ మంతవ్యం అని చెప్పావు కదా, ఆ స్థానంలో భూ ఆదేశం అవుతుందని చెప్పావు. ఆదేశ కుట్ర భవతి అంటే షష్ఠి స్థానే యోగ అని ఈ సూత్రం వచ్చింది. షష్ఠి స్థానే భవతి ఇది వేదితవ్యం. షష్ఠి విభక్తితో నిర్దిష్టమైన ఏదైతే ఉందో అదే స్థానంలో వస్తుందని చెప్పి సూత్రం చెప్పింది. కానీ దాని స్థానంలో కూడా ఎక్కడ వస్తుంది? స్థానే అపి కుట్ర భవతి అన్నప్పుడు స్థానే అపి కుట్ర భవతి అసస్థానంలో కూడా ఎక్కడ వస్తుంది అంటే అనేకాల్షిత్ సర్వస్య, అనేకాల్షిత్ సర్వస్య. తెలుసుదా? ఈ సూత్రం చాలాసేపు. ఇప్పుడు మనకు వచ్చే ఆదేశం అనేది ఏంటి? అనేక అల్లులనే ఉండాలి లేదా షిత్ అయి ఉండాలి, అనేక అల్లులు అయి ఉండాలి లేదా షిత్ అయి ఉండాలి. ఇక్కడ అసస్థానం ఏం ఆదేశం వచ్చిందండి? భూ ఆదేశం వచ్చింది. భూలో ఎన్ని అల్లులు ఉన్నాయండి? భూలో ఎన్ని అల్లులు ఉన్నాయి? రెండండి, రెండు ఉన్నాయండి. ఏమున్నాయి? కదా, భకారము ఊకారము. రెండు అల్లులు ఉన్నాయి. అంటే రెండు అల్లులు ఉన్నాయి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే అయిపోదు, అది బహువచనం తీసుకుంటా ఉండ. అనేకల్ ఆదేశం కాబట్టి సర్వస్య స్థానే భవతి. అనేకాల్ ఆదేశ సర్వస్య స్థానే భవతి రాయండి. ఇటు మనకు వచ్చే ఆదేశంలో అనేకాలు ఒకటి ఉండకూడదు. ఒకటి ఉంటేనా అది అంతిమ స్థానంలో అవుతుంది. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది సంపూర్ణ స్థానంలో అవుతుంది. ఇది ఒకటి ఉంటే దాని అంతిమ ఏదైతే చెప్పామో దానికి అంతిమ స్థానం అవుతుంది. కానీ ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి అది సంపూర్ణ స్థానంలో అవుతుంది. కాబట్టి అనేకల్ లేదా షిత్ సర్వస్య స్థానే పోతుంది, సర్వస్య సంపూర్ణ స్థానంలో వస్తుందని చెప్పి సూత్రం చెప్పింది. సుబ్రాజు గారు చెప్పండి. హల్లు ఒకటే కదా మహోదయ, భావ భకారం ఒకటే కదా మహోదయ ఉండేది? అల్లు 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 కాదు, భూల సారీ భూ కలిపితే భూ అయిపోయింది కదా. బా ఒక ఆ అల్లు అంటే అల్ ప్రత్యాహారం అండి. ఆ ఈ ఊళ్ళో ఉండే ఆ నుండి మొదలుకొని హల్లులో ఉండే అంత లకారం వరకు అంటే మొత్తం వచ్చేసాయి. హల్ అన్నాడు, హయవరత్లో ఉండే హా అని చెప్పడం లేదు. ఈ ఊళ్ళో ఉండే అల్లు అల్లు అంటే మొత్తం వచ్చేసాయి కదా. అచ్చులు వచ్చేసి హల్లు మొత్తం వచ్చేసాయి. ఇక్కడ మనకు బు బకార ఒకటి అల్లు అల్లు వస్తుంది, తర్వాత ఇల్లు లకారం కూడా ఉంది. అందుకే అనేకాలు అయిపోయాయి అన్నమాట. ఓకేనా? తో అందుకే అనేకాల్ ఆదేశ సర్వస్య స్థానే భవతి అనండి. అనేకల్లో ఉన్నటువంటి ఆదేశం ఏదైతే ఉందో అది సర్వస్య స్థానే భవతి అంటే ఆస్థాన సంపూర్ణ స్థానంలో ఇది ఆసనం తీసేసి దీని స్థానంలో ఇది కూర్చుంటుంది అన్నమాట. ఈ స్థానంలో ఇది కూర్చుంటుంది అన్నమాట. అనేకాల్ సిత్ సర్వస్య అనే సూచన అనేక అల్ ఆదేశ అనేక అల్ భూ ఆదేశ సర్వస్య స్థానే భవతి.
సర్వస్య సర్వస్య కస్య అస్ ధాతో స్థానే, సర్వస్య అస్ ధాతో స్థానే భవతి, సర్వస్య అస్ ధాతో స్థానే భవతి. ఇప్పుడు చేయండి. ఇంత ప్రక్రియ జరిగింది. దాని స్థానం రావడానికి ముందు స్థానంలో ఎవరు చేసుకొని చెప్పారు. మొట్టమొదటిగా దాసుని పేరు పెట్టుకున్న తర్వాత ఆర్ధాతుక విషయంలో ఆర్ధాతుక ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి రాబోతుందని చెప్పి ముందే ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది, ఆదేశం చేసుకొని చెప్పింది. ఏ ఆదేశము? అస్తేర్భుః. ఇది ఆర్ధాతుక అధికారంలో ఉంది. అంటే ఆర్ధాతుక ప్రత్యయం తెచ్చుకోబోతున్నాం అని చెప్పి ముందే ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పి ముందే అసస్థానంలో భూ ఆదేశం చేస్తా అని చెప్పింది. అసస్థానంలో భూ ఆదేశం చేస్తా, అసస్థానంలో చేసుకొని ఎవరు చెప్పారు అంటే ఎవరు ఈ సూత్రం చెప్పింది. ఆ స్థానంలో ఎందుకు చేసుకోవాలి? ఇది ఎట్లా వచ్చింది అంటే షష్ఠి స్థానే యోగ ఈ సూత్రం ప్రకారంగా వచ్చింది. షష్ఠి భక్తి స్థానంలో ఎప్పుడు చేసుకున్నా అది స్థానంలోనే అవుతుంది అని చెప్పి ఈ సూత్రం వచ్చి నియమం చేసింది. సో షష్ఠి భక్తి ఎక్కడ ఉన్నా అస్తే భూ, అస్తేలు షష్ఠి భక్తి ఏకవచనం ఉంది. అలాగే షష్ఠి భక్తితో నిర్దిష్టమైన పదం ఏదైనా కూడా అది దాని స్థానంలో పనిచేసుకో అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. నిర్ధారించిన తర్వాత సరే షష్ఠి స్థానంలో, షష్ఠి అంటే మొత్తం అస్సు అనేది షష్ఠి, అస్సు మొత్తం షష్ఠి. అప్పుడు అస్సులో కూడా ఎక్కడ ఏ దానికి తెచ్చుకోవాలి? ఆది అక్షరానికా అంటే అంతిమ అక్షరానికి ఎక్కడ తెచ్చుకోవాలి? అస్సు స్థానే కుట్ర భవతి అన్నప్పుడు అనేక సర్వస్య అనే సూత్రం వచ్చి నిర్ధారించింది. ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో ఒకటి కన్నా అనేక అల్లులు ఉంటేనా అది సర్వస్య స్థానే భవతి, సంపూర్ణ స్థానం తెచ్చుకో. ఒకవేళ ఒకటే అల్లు ఉంటే అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ సకార స్థానంలో అయ్యేది. కానీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న రెండు ఉన్నాయి కాబట్టి అనేక అల్లులు అయిపోయి, కాబట్టి సర్వస్య సంపూర్ణ అస్సు స్థానంలో భూ ఆదేశం అయ్యింది. ఓకేనా? రాసుకునే కింద భూ భూ అస్థానంలో వచ్చింది, భూ ఆదేశం వచ్చింది. అస్సు స్థానంలో భూ ఆదేశం తీసుకొచ్చింది ఎవరండి? అస్సు స్థానంలో భూ ఆదేశం తీసుకొని చెప్పింది ఎవరు? భూ ఆదేశం భవతి. ఈ సూత్రం చెప్పిందాడ. ఈ సూత్రం చెప్పిన తర్వాత అది అసలు స్థానంలో చేసుకొని ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఇవన్నీ సూత్రాలు వచ్చి దాన్ని స్పష్టీకరించామట. ఇవన్నీ సూత్రాలు ఉన్నాయి కాబట్టి నేను అస్థానం భూ చేశాను. ఆయన డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్పలేదు, నాకు డైరెక్ట్ గా చేయలేదు. వచ్చి అసలు స్థానం చేసుకొని షష్ఠి స్థాన యోగ చెప్పింది. మళ్ళా అసలు కూడా అకారం చేసుకోవాలన్నా సకారం చేసుకోవాలన్నా అంటే దానికి కూడా నేనేమో అనేకాల్సి సర్వస్వ వచ్చి చెప్పింది కాబట్టి నేను అసస్థానంలో భూ ఆదేశం చేశాను అని చెప్పి చెప్తుంది. ఓకేనా? సో అస్తేర్ భూ అసస్థానంలో భూ ఆదేశం వచ్చింది అంటే అది కింద రాశాం కదా భూ, ఇది మనకు వచ్చింది అన్నమాట. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి, దీనికి ఎదుగు రాయండి. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు మనం మీరు అడిగారు మరి ధాతుకి అధికారానికి వెళ్ళామంటే ప్రతి తెచ్చుకోమని చెప్పి, కానీ ధాతుకి అధికారానికి వెళ్ళామంటే ధాతువై ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ధాతు సంధి పెట్టిన ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పి అస్మిన్ అధికారం చెప్పి ప్రతి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ధాతు లేదు కదా. ఇప్పుడు ధాతు ఉంది ఇక్కడ, ధాతు లేదు కదా. ఇప్పుడు భూస్థా అసు ధాతు స్థానంలో భూ ఆదేశం వచ్చింది. భూ ఆదేశంగా వచ్చిన ధాతు కాదు అది. ధాతు ఏంటి? అసధాతు అసధాతో స్థానే భూ ఇది అయం ఆదేశ భవతి చెప్పాం. భూ అనేది ఆదేశంగా వచ్చింది. ధాతు ఏం చెప్పారు? అస్తేరు భూ అనే సూత్రం వచ్చి అసధాతో స్థానే భూ ఇది అయం ఆదేశో భవతి. భూ ఇది ధాతో ఆదేశంగా వస్తుంది చెప్పింది ఏమన్నా. భూ ఇది అయం ఆదేశో భవతి, భూ ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది ధాతు కాదు కదా, ఇది ఏంటి? ఆదేశము. మరి ఆదేశమైనప్పుడు ధాతుకు అధికారానికి వెళ్ళి ప్రత్యయం ఎలా తెచ్చుకోవాలి? ధాతు పై అస్ధాతుకు ధాతు సంజ ఉంది కాబట్టి మనం భూవాదయో ధాతవాసేత ధాతు సంజ ఎప్పుడు పెట్టాం? ఎవరికి పెట్టాం? అస్ధాతుకు పెట్టాం. భూధాతుకు పెట్టామేమన్నా? భూధాతుకు పెట్టలేదు కదా మహోదయ. అస్థానంలోనే భూ వచ్చింది కాబట్టి వచ్చింది కదా భూ. అస్థానంలో భూ వచ్చిందని చెప్పి ఆ అస్థానంలో భూ వచ్చిన అది కూడా ధాతు అయిపోతుందా? మరి ప్రధానమంత్రి ఇంకోటి ప్రధానమంత్రి అయిపోతాడా? మరి ఆయన స్థానంలో వస్తే ఎవడా మహోదయ? ఆయన స్థానంలో వచ్చాడు కదా. గురువులానే అవుతారు కదండి.
తాత్కాలిక ప్రధానమంత్రి అవుతారు ముందు. గురువు పుట్టి గురువు చెప్తారు అందరూ కూడా ఉన్నది అట్లా అంటే అపవాదంగా ఎవరైనా ఉంటారు, అందరూ ఉంటారు అట్లా. డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ కావాలి రూల్ ఎవరు ఉందా? డాక్టర్ అవుతున్నారు ఇక్కడ. అట్లే గురువుల పుత్రులు గురువులు కావాలి ఉందా అక్కడ? ఉన్నదా అలా అందరూ కూడా? ఏదో ఒకరో ఒకరు ఇద్దరు అపవాదంగా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం గురువు పుత్రులు గురువు లేదు అలాగే తెలుసుకోవడానికి. గురువు పుత్రుడు గురువు అవుతానికి గ్యారెంటీ ఏం లేదు. క్షమ్యతామాచార్య, చెప్పండి యోగి గారు. ఇప్పుడు భూ ఆశ స్థానంలో భూ వచ్చింది. అయితే అనేకాల్చిత్ అన్నప్పుడు అసలు అనేక అల్లులు ఎక్కడ ఉన్నాయి గురువు గారు? అస్సలు కాదు. ఉంది. ఆదేశం ఏంటి? ఆదేశం ఏంటి ఇక్కడ? అస్తాలు ఏమొస్తుంది? భూ. భూ. ఆ భూ అది ఆదేశం. ఆదేశంలో ఎన్ని అల్లులు ఉన్నాయి దాన్ని చూసుకోవాలి, అస్తుంది కాదు. భూ వచ్చే ఆదేశాన్ని చూసుకోవాలి. ఓహోహో, ఓకే 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 ఓకే. భూలో భూ బా విడగొట్టుంటే బాలో ఉండే ఊ అవి ఒకటికన్నా ఎక్కువ అయిపోయాయి. కాబట్టి అట్లా ఒకటికన్నా ఎక్కువ ఉంటే అసస్కి అస్ధాతు సంపూర్ణ స్థానం తెచ్చుకొని చెప్పింది. ఓకేనా? అస్తు మహోదయ్, ధన్యవాదాలు. ఇది దీనికి ఏంటి సమాధానం అంటే, ఇప్పుడు అస్ అయితే ధాతు, దానికి భూవాదయో ధాతవ సూత్రం ప్రకారం దాసు చెప్పి పెట్టుకున్నాం. కానీ అస్స్థానం భూ ఆదేశం వచ్చిన ధాతు కాదు. మరి ధాతు కానప్పుడు ధాతో హితం అధికార సూత్రం అస్మిన్ అధికారం చెప్పి ధాతుకు అధికారం ఎలా వెళ్ళాలి? దానికి సమాధానం కోసం స్థానివత్ ఆదేశ స్థాని వదాదేశో అనల్ విధవు ఈ సూత్రం చెప్తుంది. బై స్థానంలో ఏ స్థానంలో అయితే వచ్చేదో ఆ స్థానం యొక్క లక్షణాలు దీంట్లో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్థానంలో ఎవరు లేనప్పుడు దాని స్థానం ఏదైనా వచ్చాయనుకోండి ప్రతినిధిగా, ఇప్పుడు గురుగారు లేనప్పుడు గురు స్థానం ఏదైనా వచ్చాయనుకోండి గురు ప్రతినిధిగా వేరే వాళ్ళు ఉంటారట. అంటే గురువు కాకపోవచ్చు, గురువు యొక్క అధికారం. ఇప్పుడు ప్రధానమంత్రి స్థానం వేరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు ముందున్న ప్రధానమంత్రికి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటికి ఏదైతే రక్షణ ఉందో అదే రక్షణ వాటి స్థానంలో వచ్చిన వేరే ప్రధానమంత్రి కూడా ఉంటుందా? దాని స్థానంలో స్థానివత్ ఆదేశ ఏ స్థానంలో వచ్చామో ఆ స్థానం యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో దాని స్థానంలో వచ్చిన ఆదేశానికి కూడా అవే అధికారులు వస్తాయి. అది ధాతువునే ఇప్పుడు ధాతువునే భావిస్తాము. వాటికి వేరే లక్షణ అన్ని రకాలుగా ఉన్నప్పుడు దాని స్థానంలో వచ్చినటువంటి ఎవరైతే వస్తారో వారికి కూడా అవే లక్షణాలు వర్తిస్తాయి. ఎందుకు వర్తించవండి? వర్తిస్తాయి. దీన్ని స్థానివత్ ఆదేశ భవతి అంటాం. ఆదేశాలు ఏ వచ్చినా అవి స్థానివత్ భవతి. ఏ స్థానంలో వచ్చాయో ఆ స్థానానికి ఏవైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాన్ని కూడా దాని స్థానంలో వచ్చినటువంటి దానికి కూడా ఆదేశాన్ని కూడా వర్తిస్తాయి. అది ధాతువు అనుకోండి, ఇది కూడా ధాతువు అయిపోతుంది. అది ఒకవేళ ప్రత్యయం అనుకోండి, ఇది కూడా ప్రత్యయం అయిపోతుంది. అది ఒకవేళ అంగం అనుకోండి, ఇది కూడా అంగం అయిపోతుంది. ఒకవేళ అది తద్దితం అనుకోండి, ఇది కూడా తద్దితం అయిపోతుంది. అట్లా ఏ దాని స్థానం తీసుకొస్తే దానికి ఏ మొట్టమొదటి ఏదైతే ఉందో ఆ దానికి ఏ గుణకర్మ స్వభావాలు ఉన్నాయో, ఏ ధర్మాలు ఉన్నాయో అవే ధర్మాలు దీనికి కూడా వచ్చేస్తాయి. దాని స్థానంలో వచ్చిన ఆదేశాన్ని కూడా వచ్చేస్తాయి. అందుకే స్థానివత్ దాని స్థానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు దీనికి కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మనకు ఒక ముఖ్యంగా అది ధాతువు కాబట్టి దాని స్థానంలో వచ్చింది కూడా అది కూడా ధాతువు కిందనే భావిస్తాము. ఓకేనా? దీన్ని స్థానివత్ భూస్థానంలో ఆ స్థానంలో భూ వచ్చింది కాబట్టి ఆ ధాతువు అయినప్పుడు దాని స్థానంలో వచ్చిన ఆదేశం స్థానివత్నే భావిస్తాం. ఓకేనా? అస్తు అండి. అది ఎవరు చెప్తా అంటే మనకి ఈ సూత్రం చెప్తున్నాం అంట. సో రాసుకోండి. అత్ర ఆదేశ అత్ర అస్ధాతు అత్ర అస్ ధాతు వర్తతే. అత్ర అస్ ధాతు వర్తతే. అత్ర అస్ ధాతు వర్తతే పరంతు తస్య స్థానే యః భూ ఆదేశః తస్య స్థానే యః భూ ఆదేశః తస్య స్థానే యః భూ ఆదేశః ధాతు నాస్తి. ధాతు నాస్తి, ధాతు కాదది. తస్య స్థానే భూ ఆదేశః తస్య ధాతు సంజ్ఞ నాస్తి. తస్య ధాతు సంజ్ఞ నాస్తి. తద్ ధాతు నాస్తి. తద్ ధాతు నాస్తి. కథం ధాత్వాధికారే ప్రత్యయః భవతి. కథం ఎలాగా ధాతు అధికారంలో ప్రత్యయం వస్తుంది. ధాత్వాధికారే ప్రత్యయః భవతి.
కథం ధాత్వాధికారే ధాత్వాధికారి ప్రత్యయం వస్తుంది? ఇది ముఖ్యమైన ప్రశ్న. కథం ధాత్వాధికారి ధాతువే కాదు అది. ఇప్పుడు అంటే చెప్పుకుంటాం ముందు స్థితి అన్నమాట. పూర్వపక్షి చెప్తున్నాడు అస్సు ధాతు గాని భూ ధాతు కదా ఆదేశం. మళ్ళీ ఆదేశం ధాతుకు అధికారులకు వెళ్ళి ప్రత్యయం ఎలా తెచ్చుకుంటాం? ధాతు అంటే ధాతుకు అధికారులు ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యయాలు వచ్చినాయి అనుకోండి ధాతు పక్కనే వస్తాయి కానీ ఆదేశానికి పక్కన రావు. అప్పుడు కథం ఆదేశ ఏం రాశారు? అంతిమ పాయింట్ అండి, అంతిమ బిందు. కథం ధాత్వాధికారే కథం ధాత్వాధికారే ప్రత్యయ భవతి. ధాతుకాదే ప్రత్యయ ఎలా వస్తుంది? ఓకేనా? దానికి సమాధానం దాని కింద స్థానివద్ ఆదేశో అనల్విదౌ రాసుకోండి. స్థానివదాదేశో అనల్విదౌ. ఇది సూత్రం అండి. స్థానివదాదేశో అనల్విదౌ. స్థానివదాదేశో అనల్విదౌ. స్థానివదాదేశో అనల్విదౌ రాసుకుంది. దీని యొక్క తాత్పర్యం అనేన సూత్రేణ ఆదేశాః స్థానివత్ భవంతి. ఆదేశాలు ఏవచ్చినా అవి స్థానివత్ భవంతి. నువ్వు ఆదేశం వచ్చిందని ఖచ్చితంగా ఏదో ఒక స్థానం తీసుకొస్తావు. ఇప్పుడు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థానంలో ఖచ్చితంగా వస్తుంది. అది ఏ స్థానంలో వచ్చిందో ఆ స్థానానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ధాతు అయితే ధాతు, ప్రత్యయం అయితే ప్రత్యయం, అంగం అయితే అంగం, అలాగా ఏదైతే అవే లక్షణ స్థానివత్. స్థానికి ఏవైతే అధికారాలు ఉన్నాయో అన్ని అధికారులు దీనికి కూడా వచ్చేస్తాయి. ఓకేనా? అందుకే ఆదేశాః అనే సూచన ఆదేశాః స్థానివత్ భవంతి. ఆదేశాలు స్థానివత్ భవంతి. స్థానివత్గా స్థానికి ఏవైతే లక్షణాలు అవి దాని ప్రకారంగా ఉంటాయి. ఓకేనా? ఆదేశాః స్థానివత్ భవంతి. ఆదేశం స్థానివత్ ప్రకారంగా ఉంటాయి. ఆదేశాః స్థానివత్ భవంతి. ఓకేనా? ఇది దీని యొక్క తాత్పర్యం. చాలా ఉంది, ముఖ్యార్థం రాయించండి. మహోదయ చెప్పండి. ఇంతకుముందు మనము ఇలాగా వచ్చినప్పుడు వేరే సూత్రం రాకుండానే చేసుకున్నాం కదా మహోదయ. మనము ఎప్పుడు ఆదేశం ముందు మనం రూపాలు తయారు చేసినప్పుడు ఆదేశం వచ్చినప్పుడు దాని ముందు ధాతు లక్షణాలు కూడా దీనికి వస్తాయని చెప్పి మనం వేరే సూత్రం ఏమీ లేకుండా చేసుకున్నాము. అప్పుడు లేక చెప్పలేదు, అది ఈ సూత్రం ప్రకారం చేసుకుంటూ వచ్చామంట. అక్కడ ఎందుకు చెప్పలేదంటే ఈ సూత్రం వస్తుంది మనకి వస్తుందని చెప్పి చెప్పలేదు అనమాట. అక్కడ చెప్పాను డైరెక్ట్ గా దాని స్థానంలో వచ్చి దాని స్థానంలో ఏవైతే లక్షణం దీనికి కూడా వర్తిస్తాయి. అది దాని స్థానంలో వచ్చి దీనికి కూడా వర్తిస్తాయి. ఎవరు చెప్పారు? ఈ సూత్రం ఉంది కాబట్టి మనం చేసుకుంటాం. ఎవరు చేసుకోలేదు. స్థానిక సూత్రం ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఏమంటే ప్రసంగం వస్తుంది తర్వాత చెప్పి అక్కడ చెప్పలేమంట. ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం అంట. అట్లా సరే సరే మేడం. కూడా అది ఆ ప్రశ్న అక్కడ వేసింటే నీకు సమాధానం అప్పుడు వచ్చేదేమాట. నువ్వు అక్కడ ప్రశ్న వేసినది ఎందుకు దాని స్థానంలో ఆదేశం వచ్చినప్పుడు అదే లక్షణం ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో మొట్టమొదటి ఎవరు ప్రధానమంత్రిగా ఉండేవారు? మన్మోహన్ సింగ్ ఉన్నారు. మన్మోహన్ సింగ్ లో ఉండే లక్షణాలు మొత్తం ఇప్పుడు వచ్చినట్టు మోదీలో ఉన్నాయా? మొత్తం నరేంద్ర మోదీలో ఉన్నాయా? వాళ్ళ కంటే కొన్ని విశిష్టమైన గుణాలు ఇతనిలో ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. ఇంకా విశిష్టమైన గుణాలే ఉన్నాయి. మరి స్థానివత్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళ లెక్క పని చేయాలి కదా, కానీ వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తున్నారా? అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఈ సూత్రం ఉంది కాబట్టి తెచ్చుకున్నాం అనమాట. ఈ సూత్రం ఉంది కాబట్టి తెచ్చుకున్నాం అనమాట. అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పలేదు, ప్రసంగం వచ్చింటే అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, అక్కడ విషయం కాదు కదా, విషయం వచ్చినా ప్రస్తావించవచ్చు అని చెప్పలేదు అనమాట. ఈ సూత్రం ఉంది. అట్లా ప్రతిదీ కారణపూర్వకం. పూర్వపక్షి ఇవే అడుగుతా అండి, మనకు బాగా నీట్గా అర్థం చేసుకున్నా అంటే ఎన్ని ప్రశ్నలు అర్థం చేసుకుంటూ పోతే ఇటువంటి ప్రశ్నలు మీకు బుద్ధిని సూక్ష్మతత్వంలోకి వెళ్ళి ఆలోచించే శక్తి సామర్థ్యం పెంచుతాయండి ఈ రకంగా. అందుకే ప్రతిదీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇప్పుడు చెప్పింది నేను చెప్పిందే మీరు అట్లా నమ్మకూడదు. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ప్రశ్న కలిగిందా, అదే ప్రశ్న మీకు ఇంకా కొంచెం అప్పుడు కొంచెం మొత్తం నీకు గుర్తుంటే కన్నా అప్పుడే ఈ ప్రశ్న అప్పుడు కలిగేది. అప్పుడు అలాగే దీనికేదో సూత్రం ఉండాలి కదా. ఎందుకు డైరెక్ట్ గా మనం అట్లా ఎందుకు అనుకోవాలి? దీని లక్షణాలు దీనివి, దాని లక్షణాలు దానివి.
ఇప్పుడు ముందు ఉండే వ్యక్తి యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి, స్వభావం భిన్నంగా ఉంటుంది, బుద్ధి భిన్నంగా ఉంటుంది. అలా ప్రశ్న అడగొచ్చు అన్నమాట అక్కడ. లేదు పదవికి ప్రకారం చూస్తాం. అది ప్రధానమంత్రి పదవి ఏదైతే ఉందో ఆ పదవి స్థానం ఎదుర్చినా కూడా అతనికి ఉండే అధికారం ఏదైతే ఇతని కూడా అదే అధికారం వస్తుంది. కాబట్టి అధికారం వచ్చినప్పుడు కూడా ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక రకమైన పని ఉంటుంది, కానీ ఆ పదవి అనేది ఇద్దరికి సమానమే. అది స్థానంలో వచ్చిన నిర్ణయం కానీ అది ధాతువే. అది ఒకటి ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, అది వ్యక్తిని బట్టి ఉంటుంది. సమానం అలా ఆ రకంగా వచ్చేస్తున్నాం అంట. ఓకే అండి, అస్తు. తో ఈ స్థానివత్ ఆదేశాలు వచ్చినా స్థానివత్ భవంతి. ఆ స్థానం ఏదైతే ఉందో అదే లక్షణం దీనికి కూడా వచ్చేస్తాయి. ఓకేనా, అస్తు. తో ఇది వచ్చి చెప్పింది కాబట్టి ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు ధాతు కాదు అనే సమస్య లేదు. కూడా అసలు స్థానంలో వచ్చింది కాబట్టి ఆ ధాతు ఉన్నప్పుడు దాని స్థానంలో వచ్చిన కూడా ధాతువునే భావిస్తాం. ధాతువునే భావించినప్పుడు మనకు సమస్య లేదు కాబట్టి ధాతో ఇదం అధికార సూత్రం ఇప్పుడు రాస్తాం. ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే. ఈ అధికారంలో ఉంది నుల్ త్రిచౌ. ఏంటండి? నుల్ త్రిచౌ. నుల్ త్రిచౌ. అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయ భవతి. అంటే రెండు ప్రత్యయాలు ఉంటాయి. నుల్ ప్రత్యయం వస్తుంది, త్రిచ్ ప్రత్యయం వస్తుంది. రెండు ప్రత్యయాలు వస్తాయి. మనకి ఏం కావాలి అది తెచ్చుకున్నామాట. అంటే త్రిచ్ తెచ్చుకుంటే మనకు భవిత రూపం వస్తుంది అన్నమాట. నుల్ కావాలంటే నుల్ ప్రత్యయ భవతి రాసుకోవచ్చు. ఓకేనా, ఇక మన త్రిచ్ ప్రత్యయంతో భవిత తయారవుతుంది కాబట్టి అది తెచ్చుకున్నామాట. అందుకే అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయ భవతి. త్రిచ్ ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయ భవతి. ఓకే అండి. తో త్రిచ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయి? ఒకటి గుర్తుపెట్టి, ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ధాతుకి పక్కలు వస్తాయి లేదా ప్రాతిపదిక పక్కలు. ఓకేనా, అందుకే ధాతువత్ అనుకోవాలి. ధాతువత్ అనుకున్నప్పుడు మనం దాని స్థానం దాని పక్కలో ప్రత్యయం వస్తుంది, లేదా రాదు. భూ అనేది ధాతువత్ అయిపోయింది అన్నమాట. ధాతు స్థానంలో వచ్చింది కదా ధాతువత్ అయిపోతుంది. ఎందుకంటే ధాతు స్థానం అసధాతు స్థానం వచ్చింది కూడా ధాతువత్గానే భావిస్తాము, ఆదేశంగా భావించాం. ఓకేనా, అస్తు. ఓకే. తో ప్రత్యయ పరశ్చ ప్రకంగా ఎక్కడ వచ్చింది? త్రిచ్ పక్కనే వస్తుంది అండి. భూ త్రిచ్. భూ త్రిచ్. భూ త్రిచ్. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. ఆర్ధధాతుకం శేషః. ఆర్ధధాతుకం శేషః. అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. మనము నుల్ త్రిచో ప్రత్యయం అది ఆర్ధధాతుక సంజ్ఞ అండి. ఇది పెట్టాము. ఇప్పుడు ఆర్ధధాతుక ప్రత్యయం వచ్చేసింది మనకు. అది వచ్చేసిన ముందే భావించే అసస్థానంలో భూ ఆదేశం వచ్చిందండి. అంటే అసస్థానంలో భూ ఆదేశం రావాలంటే ఖచ్చితంగా ఆర్ధధాతుక ప్రత్యయం తెచ్చుకుంటాం అనుకున్నప్పుడే ఇది వస్తుంది అన్నమాట. తెచ్చుకున్నాం కదా మనం లక్షిస్తుంది ప్రకారం తెచ్చుకుంటాం. అందుకే అసస్థం వచ్చి మనకు భూ అసస్థానంలో భూ ఆదేశం చేసింది. అందుకే వచ్చిందండి. నుల్ త్రిచౌ సూత్రం చేత నుల్ త్రిచౌ అనే సూత్రం చేత త్రిచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం మనం. ఓకేనా, ఇది ఆర్ధధాతుక విషయం అండి. అంటే ముందు తెచ్చుకోవాల్సింది ప్రత్యయాన్ని ముందే భావించి వస్తువుని భావించి ముందే పని చేసుకున్నామట. ఓకేనా, అస్తు. ఓకే, రాశారు ఇప్పుడు. ఆర్ధధాతుకం శేషః అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్రిచ్ ప్రత్యయస్య కిం భవతి? ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. సరే, ఆర్ధధాతుక సంజ్ఞ పెట్టిన ఎలా వచ్చింది మనకు?
ఆర్ధధాతు సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది రాయండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఓకే అండి. ఇదేమంటే అనేన సూచన, అనేన సూచన వలాది ఆర్ధధాతుక ప్రత్యయే పరతః వలాది ఆర్ధధాతు ప్రత్యయ, సారీ, వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య, వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య, వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య, వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య కిం భవతి? ఇట్ ఆగమో భవతి. ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య కిం భవతి? ఇట్ ఆగమో భవతి. तो ఇట్ ఆగమాలు ఎవరికి వస్తాయండి? ఆగమాలు మిత్రవత్ భవతి, శత్రువత్ భవంతి? మిత్రవత్ భవంతి. అంటే ఎవరికైతే చెప్పామో వారికి అవయవంగా వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఆర్ధధాతుకస్య వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి అని చెప్పాం. అంటే వలాది ఆర్ధధాతు ప్రత్యయం ఏంటి? ఇక్కడ తీర్చండి. దాంట్లో వల్ ప్రత్యయం ఆదిలో ఉంది, అందుకే వలాది ఆర్ధధాతు ప్రత్యయస్య ఇట్ ఆగమ భవతి. అంటే దానికంటే ముందు కూర్చుంటుంది. ఇట్ ఆగమ భవతి అని చెప్పాం. కానీ ఆదిలో కూర్చొని ఎవరు చెప్పారు? ఊరికే ఆర్ధధాతు ప్రత్యయానికి ఆగమంగా వస్తుంది. ఆ ఆగం ఎక్కడ వస్తుంది? ఆ ఆర్ధధాతు ప్రత్యయానికి ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమలో వస్తుంది? దీనికి నిర్ణయం చేసేది ఎవరు? ఇప్పుడు పూర్వపక్షి అడగచ్చు కదా, ఆర్ధధాతు ప్రత్యయం తెచ్చుకో బై, నేను ఆదిలో కూర్చోబెట్టినావు, ఆదిలో ఎందుకు కూర్చోబెట్టినావు, మధ్యలో కూర్చోబెట్టుకోవచ్చు కదా. ప్రశ్నకర్త ఎవరో అడగచ్చు, పూర్వపక్షి. మధ్య ఎందుకు కూర్చోబెట్టి ఇంకో అడగచ్చు ప్రశ్నకర్త, అంతిమంలో కూర్చోబెట్టుకోవచ్చుదా, ఆదిలో ఎందుకు కూర్చోబెట్టావు? ఆ సందేహ నివృత్తి కోసం కూడా ఒక నియమం పెట్టాడు మహర్షి. ఏం పెట్టాడు? ఆ సందేహం కూడా ఉండకూడదు మనిషికి. అందుకే మనం ఏం పని చేసినా అనుమానానికి కూడా తావు రాకూడదు. మన అనుమానం తావు ఇచ్చినామంటే మనం ఏదో లోపం ఉందంట, దోషం ఉందన్నమాట. ఎందుకు ఇస్తున్నా అవకాశం కూడా? అనుమానానికి కూడా తావు ఉండకూడదు. ఇక్కడ ఎందుకు ఏం వస్తుందని చెప్పి, ఓకేనా? అనుమానానికి తావు ఇచ్చినా ఏదో ఒక దోషయుక్తం అయిపోతుంది. దీనికి ఏం చేసేదో ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ. నువ్వు తీసుకొచ్చే ఆగమంలో తకారం ఇతిసంజక వర్ణం అయితేనా అది ఆదిలో కూర్చోబెట్టుకో. నువ్వు తీసుకొచ్చే ఆగమంలో ఒకవేళ కకారం అనేది ఇతిసంజక వర్ణం అయితేనా అది ఆ ఆర్ధాతుకి అంతిమంలో కూర్చోబెట్టుకో అని చెప్పింది. ఆద్యంతౌ టకితౌ మనం చెప్పుకోవచ్చాం. టిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి. ఒకవేళ తీసుకొచ్చే ఆగమం టకాలు ఇట్ టకాలు స్పష్టంగా అనిపిస్తుంది, అది టిత్ ఆగమం అట. టకాలం ఇత్ చేసుకోబోతున్నాం, చేస్తామట, అది అంత్యం ప్రకారం ఇత్ అని చెప్పి పెట్టేస్తాం. అందుకే టిత్ ఆగమం కదా, ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది, టకాలం ఇత్ కాబోతుంది, చేస్తామని చెప్పి. కాబట్టి ఇట్ ఆగమ ఆద్యంతో టకితో నియమ ప్రకారంగా టిత్ ఆగమ ఆది భవతి అని రాసి ఆర్ధాతు త్రిచ్ ప్రత్యయానికి ఆదిలో కూర్చోబెట్టుకుంటాం. ఓకేనా? రాసుకోండి. రాసిన ఆర్ధాతు కస్యేడు వలాది అనే సూచన వలాది ఆర్ధాతు ప్రత్యయసి ఇట్ ఆగమ భవతి. ఇట్ ఆగమ కుత్ర భవతి? ఇట్ ఆగమ కుత్ర భవతి అని రాసి ఇది రాయండి. ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ,
ఆద్యంతో టకితో. ఏమవుతుంది? అనేన సూత్రేణ టిత్ ఆగమ ఆది భవతి. 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 అనేన సూత్రేణ టిత్ ఆగమ కుత్ర భవతి? ఆది భవతి. ఓకేనా? ఇప్పుడు ఆదిని పెట్టుకోండి. దాని సూత్రం ప్రకారంగా భూ ఇట్ తృచ్ అండి. భూ ఇట్ తృచ్. భూ ఇట్ తృచ్. ఇప్పుడు అనుబంధ లోపం చేసినాం. దానికి ఏదో రాయండి. తృచ్ ప్రత్యయస్య అనుబంధ లోప. పునః ఇట్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. అంటే ఒకసారి చేయండి. తృచ్ ప్రత్యయస్య అనుబంధ లోప. తృచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎట్లా అయిపోతుంది? తృచ్లో టకానికి హలంత్యంతో అయిపోతుందండి. తర్వాత ఇటులో టకారం కూడా హలంత్యం. అందుకే తృచ్ ప్రత్యయస్య అనుబంధ లోప. పునః ఇట్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. సో అది ఇట్ ప్రత్యయమా ఆగమమా? ఆగమం. ఇట్ ఆగమస్య అపి అనుబంధ లోప. ఇట్ ఆగమస్య అపి అనుబంధ లోప. ఇట్ ఆగమస్య అపి అనుబంధ లోప. తో అనుబంధ లోపం చేయండి. చేస్తే మిగులుతుంది మనకు ఇటుక ఈ మిగులుతుంది, తృచ్చుక త్రు మిగులుతుంది. కింద రాయండి. భూ ఈ త్రు. భూ ఈ త్రు. భూ ఈ త్రు. భూ ఈ త్రు. ఇక్కడ నుంచి ప్రక్రియ మనం మొత్తం ముందు రాశామండి. ఎక్కడ రాశాం? చేత, నేత రాశామా? భవిత. చేతలో తృచ్పత్యం వచ్చినప్పుడు ఏమొచ్చింది? చీతృ వచ్చింది కదా. చీతృ వచ్చింది. అలాగే ఇక్కడ భూతృ వచ్చింది. ఏమంటే మధ్య ఈ ఒకటి అడ్డంగా ఉంది అంతే. అది కూడా ఏ చోయ వాయావ ప్రకారం భవి అయిపోతుంది. ఓకేనా? అయినా పర్వాలేదు, రాసుకోండి, చెప్తాను. భూ ఈ త్రు. ఇప్పుడు ఈ స్థితికి మనం పరిశిష్టం ఎక్కడ ఉంది? ఒకటవ అధ్యాయము 1వ పాదం 2వ సూత్రం చెప్పాము. అదే గుణ సూత్రం చెప్పేటప్పుడు చెప్పుకున్నామండి. చేతలో తా రావడానికి ప్రక్రియ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రక్రియ ఇక్కడ తా రావడానికి ప్రక్రియ అంతే. ఇప్పుడు త్రు వచ్చిందనుకో, ఇప్పుడు త్రు అనేది కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం కాబట్టి సూ తెచ్చుకుంటాం మనం. రాసుకోండి, చెప్తాను. పునః దీనికి ఎదుగు రాయండి. భూ ఈ త్రుగా దీనికి ఎదుగు రాయండి. కృదతింగ్. కృదతింగ్ అది చేత రూపం. అదే గుణ రూపసిద్ధులు కొన్ని మీరు రాసుకునే కదా. దాంట్లో ఎన్నికి వచ్చేది 2వ సూత్రంలో వృద్ధి రాదే అదే గుణ సూత్రం కదా. దాంట్లో చేత యొక్క రూపసిద్ధి రాసుకునేదా. అది ముందు పెట్టుకోండి. మీరు ముందు పెట్టుకోండి. అదే పేపర్ చేత అడ్డం పెట్టుకొని రాసుకోండి, తిప్పి రాసుకుంటుండండి. అంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు చెప్తాను. భూ ఈ త్రు కదా. దీనికి ఎదుగా ఏం రాశారు? కృదతింగ్. అనేనా కృదతింగ్ సూత్రం అండి. అనేనా తృచ్ ప్రత్యయస్య కృతు సంజ్ఞా భవతి. అనేనా తృచ్ ప్రత్యయస్య కృతు సంజ్ఞా భవతి. తృచ్ ప్రత్యయస్య కిం భవతి? తృచ్ ప్రత్యయస్య కృతు సంజ్ఞా భవతి. చూడు, చేతృ రూపసిద్ధి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మొత్తం అక్కడ ఉండే సూత్రం మొత్తం A to Z దింపేస్తామండి పూర్తిగా. ఓకే. కృతి అనే సూత్రేనా ఏం రాసేదో? తృచ్ ప్రత్యయస్య కృతు సంజ్ఞా భవతి. సో కృత్ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? కృత్ తద్దిత సమాసాశ్చ రాయండి. అది వచ్చి తృచ్చుకు కృత్ అని పేరు పెట్టిపోయిందండి. తృచ్ ప్రత్యయానికి ఏం పేరు పెట్టింది? తృచ్చుకి ఆర్ధాతుకం శేష ప్రకారం దానికి ఆర్ధాతుక సంజ్ఞ కూడా ఉంది.
తర్వాత కృతత్వంగా వచ్చి ఏం చెప్పింది, దానికి కృత్తు సంధ్య అని కూడా పేరు పెట్టిపోయింది. కృత్ అని కూడా ఒక పేరు పెట్టిపోయింది, రాసుకోండి. కృత్ అని పేరు పెట్టగానే వెంటనే సుతం వచ్చిందన్నమాట. ఏది, కృత్ తద్ధిత సమాసాశ్చ, రాయండి. కృత్ తద్ధిత సమాసాశ్చ. తో ఈ సూత్రం చెప్పింది అనేన సూత్రేనా, రాసుకోండి. అనేన సూత్రేన కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ అంతిమంలో ఉందా, ఎక్కడ ఉందని కృత్ కృత్ అనే ఎవరికి, తృచుకు కృత్ ప్రత్యయం పేరు పెట్టాం. ఆ కృత్ ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉందో దాన్ని కృదంతం అంటాం. కృత్ అంతిమంలో ఉంది ఏ దానికైతే దాన్ని కృదంతం. ఓకేనా. కృదంతస్య అలాంటి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు వస్తుంది. ఓకేనా. ఈ సూత్రం చేసింది కృత్ ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉందో, ఇక్కడ ఎవరికి అంతిమంలో ఉంది, భూ ఈకి అంతిమంలో ఉంది. ఏంటిది, భూ ఈకి అంతిమంలో ఉంది కదా, తృ అనేది, తృ అనేది మిగిలిన తృచుక అనుమతి తృ మిగిలింది. అది ఎవరికి అంతిమంలో ఉంది, భూ ఈకి అంతిమంలో ఉంది. అందుకే ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టింది అంతే. ఓకేనా. అస్తు. సో కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతానికి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే దాన్ని కృదంతం అంటాం. ఓకేనా. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే ఇప్పుడు భూ ఈ తృ మొత్తం ప్రాతిపదిక అయిపోయింది. ఓకేనా. భూ ఈ తృ ప్రాతిపదిక అయిపోయింది. సరే, ప్రాతిపదికం కావడం ఏం లాభం వస్తుంది మనకు తెలుసు కదా, దానికి ఎదురుగా దాని కింద జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, తెలుసు కదా. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే किं भवति, డైరెక్ట్ రైఫేషన్ సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. సో సుప్రత్యయం తెచ్చుకోండి. భూ ఈ తృ, దాని పక్కన సు వచ్చింది. భూ ఈ తృ సు, భూ ఈ తృ సు. ఓకేనా. ఇప్పుడు రాయండి మళ్ళీ. ఇందులో ధాతువు ఏంటి, ఆగమం ఏంటి, ఆర్ధధాతుకం ఏంటి, ప్రత్యయం ఏంటి చెప్పండి. సుప్రత్యయం. ఈ వచ్చేసరికల్లా ఆగమం, ప్రత్యయం. ఏ ప్రత్యయము, ఆర్ధాతుక ప్రత్యయం. ఆర్ధధాతువు. ఆర్ధాతుకం పేరు పెట్టినావా. సు అనేది ఏంటి, ప్రత్యయమే కానీ ఓన్లీ ప్రత్యయం, నీకు ఆర్ధాతుకం పేరు చేయదు, సుప్రత్యయం అంటాం. ఓకేనా. తృత్ ప్రత్యయం ప్రత్యయమే కానీ ఏ ప్రత్యయం, ఆర్ధధాతుకం ప్రత్యయం, ఆర్ధధాతుకం పేరు పెట్టినటువంటి ప్రత్యయం. కానీ సు ఓన్లీ ప్రత్యయం. ఓకేనా. స్పష్టంగా అయిందా. స్పష్టం. ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో, నీకు ఎదుగుదాయండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇది ముందు రాసుకోవచ్చు, మన సూ తెచ్చుకోవడానికి ముందు రాసుకోవచ్చు. నేను ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఎక్కువ ముందుకు వెళ్ళేవాడికి ఇప్పుడు చేయిస్తున్నాను. సార్వధాతుక ఆర్ధధాతుకయో అనేన సూత్రేణ ఆర్ధధాతుక ప్రత్యయే పరతః, ఆర్ధధాతుక ప్రత్యయే పరతః అంగస్య గుణో భవతి. అంగస్య గుణో భవతి. ఉందండి ఇక్కడ ఆర్ధ ప్రత్యయం పక్కన ఉంటే అంగాన్ని గుణం చేస్తుందంట. ఇక్కడ ఆర్ధాతుక ప్రత్యయం ముందు ఉందా,
ఉంది మహోదయ. ఎక్కడుంది? అర్ధధాతుకు ప్రత్యయం ఏదత్తు. ఏది ఉంది? ఎక్కడుంది? ఆధార ప్రత్యయం ఎక్కడుంది? త్రు మహోదయ. ధ్రు అనేది ఆధార ప్రత్యయము. అది పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుందంట. అది పక్కన అంగానికి గుణం అవుతుందని చెప్పింది. దానికి ముందు ఎవరున్నారు? ఈ ఆగమం. ఈకి గుణం అవుతుందా? ఉందండి. ప్రత్యయం పక్కన ఉంటే అంగ సంధి ఎవరికి? ప్రత్యయం పక్కన ఉంటే అంగ సంధి అని చెప్పాము. ఇక్కడ తృచు ప్రత్యయము. ఆ ప్రత్యయం పక్కన ముందుకు అంగ సంధి అని చెప్పాం. అంటే ఇప్పుడు ఈకి కూడా అంగ సంధి వస్తుందా? ఈ అనేది ఒక నిమిషం. ఈ అనేది ఏంటి? ఆగమం చెప్పారు. ఈ ఆగమం ఇది ధాతువుకు సంబంధించిందా ప్రత్యయానికి సంబంధించిందా? ఇది అంగమా, ఇది ప్రత్యయమా, ఇది ధాతువా? ఈ అనేది ధాతువా ప్రత్యయమా? ప్రత్యయమా. ఆగమం వచ్చింది. దీనికి అంగసంధి వస్తుందా రాదా? ప్రత్యయానికి అంగం ప్రత్యయానికి అవయవం. ప్రత్యయానికి అవయవం అని చెప్పాలి. కాబట్టి ఇది కూడా ప్రత్యయమే. ఇది కూడా ప్రత్యయం అవయవం. ఇది కూడా ప్రత్యేకతే భావిస్తాం. ఇప్పుడు ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగసంధి అంటే ప్రత్యయం తృచ్ ప్రత్యయం కదా. దానికంటే ముందు ఈ కూడా ఉందని చెప్పి దానికి కూడా అంగసంధి కాదు. ఇది ప్రత్యయానికి అవయవంగా వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రత్యేకతని భావిస్తాం. ఈ మొత్తం ఈ తృ అనే పక్కన ఉంటే అప్పుడు ముందు అంగం అయిపోతుంది. అంటే భూ అంగం అయిపోతాయి. ఆ భూకి గుణం వస్తుంది. ఆర్ధాతు ప్రత్యయ పదత అంగస్య గుణో భవతి. అంగ అంటే భూ అనే అంగానికి గుణం ఉంది. ఓకే, గుణం అంటే ఏమిటి? గుణహేతు కిం రాసుకుని అదేం గుణ, అదేం గుణ రాయండి. అదేం గుణ, అదేం గుణ అనేన సూత్రేణ ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణసంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణసంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణసంజ్ఞా భవతి. ఆ ఏ ఓ. ఓకేనా? ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణసంజ్ఞా భవతి. ఓకేనా? సో గుణం వస్తుంది. కానీ గుణంలో ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు మనకు భూకి గుణం చేసుకుంటా అని చెప్పింది. ఇగంత ఏంటి? ఆధారిక అంగస్య ఇగంతస్య అంగస్య. కాబట్టి ఇగంతస్య అంగస్య యాడ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అంగస్య అని చెప్పిన అంగస్యకి ముందు ఇక్కు కూడా ఇగంతస్య కూడా యాడ్ చేసుకోండి. ఇగంతస్య అంగస్య గుణోభవతి. ఓకేనా? సో భూలో ఉండే ఈ గుణం వచ్చింది. కానీ గుణం అనగానే 3 వచ్చాయి మనకు. ఆ ఏ ఓ 3 వర్ణాలు వచ్చాయి. 3 వర్ణాలు ఏం తెచ్చుకోవాలి? 3 వర్ణాల నుంచి ఏది గుణంగా వస్తుంది అంటే అప్పుడు నిర్ణయం కోసం స్థానేంతరతమః రాయండి. స్థానేంతరతమః ఈ సూత్రం నిర్ణయం చేస్తుంది. స్థానేంతరతమః. ఓకేనా? స్థానేంతరతమః అనేన సూత్రేణ అనేన సూత్రేణ అంతరతమః ఆదేశः భవతి. అనేన సూత్రేణ అంతరతమః ఆదేశः భవతి. అంతరతమః ఆదేశः భవతి. అంతరతమః ఆదేశः భవతి. సో ఇక్కడ అంతతం ఆదేశం వస్తుంది. ఇప్పుడు భూలో ఉండే ఉకార స్థాయికి ఏం అత్యంత దగ్గరగా ఉంది? ఆ ఏ ఓలు. ఆ అనే కంఠస్థానము. ఊ ఏంటి? ఇక్కడ భూలో ఉండే ఓష్ట స్థానం. ఓష్ట స్థానానికి ఓష్ట స్థానం ఉండే వర్ణమే తీసుకొచ్చి పెట్టాలన్నమాట. ఇక్కడ మనకు 3 వర్ణాలు ఏంటి? ఆ అనే కంఠస్థానం. కానీ ఇది కూర్చోడానికి వెళ్ళలేదు. రెండోది ఆ ఏ కంఠ తాలు, కంఠం తాలు. కాబట్టి ఇది కూడా అత్యంత దగ్గర సంబంధం లేదు. మూడో వర్ణం ఓ ఓష్ట స్థానం. ఉపపద్మాని ఓష్టియాహ. ఇది ఓష్ట వర్ణం కలిసే కాబట్టి
ఓకారమే ఉకార స్థానంలో వస్తుంది. అంటే భూలో ఉండే ఉకార స్థానంలో ఓ వస్తుంది గుణం. ఓకేనా? సో రాయండి. భో ఈ తృ, భో ఈ తృ సు, భో ఈ తృ సు, భో ఈ తృ సు. ఓకే, దీనికి ఎదురుగా రాయండి మళ్ళీ. ఏ చోయ వాయావహ. ముందు ఆ పని చేసేసుకున్నాం. ఏ చోయ వాయావహ, ఏ చోయ వాయావహ. అనేన సూత్రేణ ఓకారస్య స్థానే ఔ ఆదేశో భవతి. ఓకారస్య స్థానే కిం భవతి? ఔ ఆదేశో భవతి. ఓకారస్య స్థానే ఔ ఆదేశో భవతి. తో ఔ ఆదేశం చేయండి. ఇక్కడ భోలో ఉండి ఓ ఉంది కదా, భోలో ఉండే ఓ స్థానంలో ఔ ఆదేశం అయిపోయింది. అందుకే దాని కింద భ హలంతము, భూ హలంతము. పక్కన ఓకార స్థానంలో ఏమొచ్చింది మనకు? ఓకార స్థానం ఔ ఆదేశం పోతుంది చెప్పి ఔ పెట్టాను. భూ హలంతం, తర్వాత ఔ, ఆ వ, ఔ, ఆ వకార హలంత, ఔ, 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 తర్వాత భ, ఔ, ఏముంది పక్కన? భో, ఈ, తర్వాత ఏముంది? తృ, తర్వాత సు. ఇప్పుడు దాన్ని కలిపి రాయండి. ఏమేం కలుపుతాం? భూ హలంతం కదా, హలంతానికి పక్కనే ఉంది అవ్వుక ఆ బాధ కలపండి. వకార హలంతం ఉంది, వకార హలంతం పక్కనే ఉంది ఈ ఉంది కదా, ఈ కలిపండి. భవి, భవితృ, భవితృ పక్కన సు వచ్చిందా? భవితృ సు. ఓకేనా? భవితృ సు అండి. ఓకేనా? ఇప్పుడు సు ప్రత్యయం పక్కన ఉంటే ఎవరికి అంగ సంధి వస్తుంది? రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. భవితృ సు. దీనికి ఎదుగు రాయండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. అంటే అది తెలుసు, ఇక్కడ మనకు స్పష్టత కోసం రాయిస్తున్నాను. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. అనేన ప్రత్యయ పదతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయ పదతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం అంటే సు ప్రత్యయం అండి, అది మొత్తం అంగం అయిపోయింది. సు తెచ్చుకునేదా? ఎందుకంటే భవితృ అనే పూర్తిగా ప్రాతిపదికం చేత సుప్రత్యయం వచ్చినమాట. యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి అంటే ఈ సుప్రత్యయం పక్కటే ముందు భవితృ తయారైంది కదా, మనకు భవితృ అంగం అయిపోతుందండి. భవితృ అంగం అయిపోయింది. ప్రత్యయ పదత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అన్నప్పుడు భవితృ మొత్తం అంగం అయిపోయింది. ఓకేనా? సో అంగ సంజ్ఞాన్ని పెట్టుకుని వచ్చింది మళ్ళీ అంగస్య ఇదం అధికార సూత్రం అని పెట్టి ఈ అధికారంలో ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రక్రియ రిదుసన స్ఫురుదంశో నేహ సాంచ చేత యొక్క రూపం ఏదైతే ఉందో అది ముందు పెట్టుకుని ఇక్కడ చేతృ సు ఉంది కదా, ఇక్కడ మనకు భవితృ సు. చేతృ స్థానంలో భవితృ వచ్చింది, మనకి తేడా. అది ముందు ఏ ఇచ్చాను. చేతృ స్థానంలో భవితృ పెట్టుకుంటారు, పక్కన సు ఉంది. అక్కడి నుంచి ప్రక్రియ మొత్తం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం రాసేయండి. భవితృ, ఇక చేతృ అనంగ దగ్గర భవిత్ అనంగ్ స్, భవితాన్ స్, భవితాన్ మళ్ళీ భవిత ఆ రకం తయారవుతుంది. ఈ విధంగా చేతాన్, చేత్ అనంగ్ సు, చేతాన్ సు, చేతాన్ చేత ఆ రకంగా తయారైంది. అలాగే ఇక్కడి నుంచి భవితృ సు, ఇక్కడి నుంచి ప్రక్రియ చేతాకి రూప ప్రక్రియ ఏ విధంగా రాశామో అదే రకంగా మొత్తం సేమ్ టు సేమ్ అవే సూత్రాలు ఇక్కడ యాజ్ గా ఎక్కించాలి. కాబట్టి అదే విధంగా మనం మార్చుకుంటూ ప్రక్రియ విధి విధానం ప్రయత్నం చేయండి. కాని పక్షంలో నేను ఇక్కడి నుంచి మళ్ళీ రేపు చెప్తాను. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చేతా శబ్దం అందరు రాసుకున్నారు కూడా. ఆ రూపం అక్కడ చేతృ సు వచ్చింది, ఇక్కడ నేను ముందే భవితృ సు, అక్కడ చేతృ స్థానం భవితృ పెట్టుకుంటాం, అదే తేడా. భవితృ సు
ఆయన ప్రక్రియ మొత్తం సూత్రాలు ఏవైతే చెప్పాను ప్రక్రియ పద్ధతి, ఆ చేతృ స్థానం ఎక్కడైతే ఏ విధంగా మారిపోయిందో అక్కడ భవితృ మారుస్తూ రాయండి అంతే. చేతృ అనంగా వస్తుంది ఇక్కడ, భవితృ చేతృలో రుకార స్థానం అనంగా వచ్చింది ఇక్కడ, భవితృలో ఉండే రుకారానికి అనంగా చేసుకుంటాం, భవిత్ అనంగా పెట్టుకుంటాం, పక్కన సు, అదే తేడా. ఆ రకంగా మార్చుకుంటూ మీరు మొత్తం ప్రయత్నం చేయండి. కాని పక్షంలో నేను రేపు చెప్తాను. ఈ రకంగా మనకు భవిత రూపం సిద్ధిస్తుంది. తర్వాత భవితుం భవితవ్యం అనేది కూడా ఎలాగా అనేది రేపు చూద్దాం. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.